థ్యాంక్ యూ రజిత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గంగా ప్రసాద్ గారు మంచి అద్భుతమైన లిరిక్స్ మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అందరికీ శనార్థి. జంగమయ్య జాడ పార్వతమ్మ నీడ అన్నాను, నిజానికి జంగమయ్య జాడ కరీంనగర్ నీడ. దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని తలుచుకొని ఆ పాట రాశాను. ఇవల్ల ఆ పాటకు వస్తున్నటువంటి ప్రశంసలు మామూలుగా లేవు. ఈ స్థాయిలో నువ్వు పాట రాయగలవా అని నోరెళ్ళ పెడుతున్నారు. అది నా చేత రాయించినటువంటి పరమశివుడికి, శివన్నకి మనసారా ధన్యవాదాలు. నిజానికి మొదటి పాటకి చెక్. నిజానికి మొదటి పాట అనిల్ అన్న మనస్తత్వాన్ని పూర్తిగా ఆవిష్కరించినట్టుగా ఉంటుంది. అనిల్ అన్న ఏమంటారంటే అనిల్ అన్న మనస్తత్వం, అనిల్ అన్న ఎలా ఉంటుంది, ఆ సినిమా క్యారెక్టర్, అనిల్ అన్న క్యారెక్టర్ దాదాపుగా సమానంగా నడుస్తుంటుంది. అలాంటి పాట రాయడానికి శివన్నకి 3 వర్షన్స్ రాస్తే 3వ వర్షన్ ఫైనల్ అయిపోయింది. నిజంగా అనిల్ అన్న ఎంత సహజంగా నటించాడో. చివరిలో 7వ ఎపిసోడ్లో కూడా ఓ పాట ఉంటుంది, ఇచ్చుకబోకే పచ్చని ప్రేమ ఉచ్చుల వడకే చచ్చిపోతా, కచ్చలు వడ్డ ఎదల్లో పచ్చలు అయినది మనసు అని. అందులో నీరెళ్ళిపోతే ఏరెండిపోతుందే, నువ్వు వెళ్ళిపోతే గుండె ఆగిపోతుంది. అనిల్ అన్న ఏడ్చినటువంటి విధానము కంట తడి పెట్టిస్తుంది. ఈ పాటలో కూడా రాజన్న యాక్టింగ్ కళ్ళతో, అలాగే మేడం గారు చేసినటువంటి యాక్టింగ్, దాంట్లో ప్రతి సీను ఒక పెయింటింగ్ లాగా తీర్చినటువంటి విధానం డిఓపి గారు కానీ డైరెక్టర్ గారు కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీటన్నింటికన్నా ముందు పాటల గురించి మాట్లాడాలంటే, పాట బ్యాక్గ్రౌండ్లో జంగమా అని ఎన్నిసార్లు గొంతు వస్తే అన్నిసార్లు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మా చరణన్న కాళ్ళకి పాదాపి వందనాలు. చరణన్న నీ గొంతు విన్నప్పుడల్లా కళ్ళల్లో నుంచి నీళ్ళు తప్ప ఇంకేం వస్తలే. తడి గుండెని ఆ కన్నీళ్ళు గాడిచి హాయిగా పడుకోవచ్చు. అంత గొప్ప గొంతు మీది, అంత గొప్ప మనస్తత్వం మీది, శివుని మనస్తత్వం మీది. నిజంగా శివుని అండదండ ఈ సినిమాకి ఉన్నాయి కాబట్టి పాటలు ఇంత గొప్పగా వచ్చినాయని నేను భావిస్తున్నాను. ఏమంటారంటే తాతకు దగ్గు నేర్పాలన్నట్టు మై విలేజ్ షో టీం వాళ్ళకి సక్సెస్ని మనం నేర్పాలా? ఇది కొత్త సక్సెసా? వాళ్ళు ఎన్నో చూశారు ప్రపంచ స్థాయి వేదికల మీద వాళ్ళు మాట్లాడిన సందర్భంలో. ఇది కేవలం బిగ్ స్క్రీన్ మీద ఒక మచ్చు తునక మాత్రమే. ఇట్లాంటివి చాలా పెద్ద పెద్ద సక్సెస్లు రావాలని కోరుకుంటున్నాను. ఇందులో పనిచేసినటువంటి అందరికీ, అలాగే ప్రొడక్షన్ హౌస్ మధుర శ్రీధర్ సార్కి, అలాగే శ్రీకాంత్ అన్నకి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఒక్కసారి మై విలేజ్ షో అందరికీ